హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు, మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను ఆయనకి ఇన్ఫామ్ చేస్తాను. రైటర్ ఆయన తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 165వ భాగం. కార్ డోర్ని తీయడానికి ఎంత ట్రై చేస్తున్నా అది రాకపోవడంతో, డోర్ తీయరా, నేను వెళ్ళిపోతాను అంటూ అర్జున్ మీద పడి కొడుతుంటే, ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు. ఆ అని గట్టిగా కళ్ళు మూసుకుంది. కొట్టడానికి చెయ్యెత్తినవాడు కాస్త ఛా అనుకుంటూనే చేతిని దించేశాడు. మూసిన కళ్ళను తెరిచి, నన్ను కొడతావా బావా? ఎందుకురా నీకు నేనంటే అంత కోపం? ఎప్పుడు చూసినా నన్ను కొడుతూనే ఉంటావు అని దీనంగా అడుగుతుంటే పాపం అనిపించేసింది అర్జున్కి. ఏడవకు, కొట్టంలే అంటూ తనని ఎత్తి సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అర్జున్ భుజం మీద తలవాల్చి, పర్వాలేదు బావా, నీకు నా మీద కొంచెం ప్రేముంది, నన్ను కొట్టకుండా ఆగిపోయావు అని కిలకిలా నవ్వుతుంటే, కొంచెమేంటే నీ మొహం, నా మనసులో మొత్తం నువ్వే ఏడ్చావు. అది నీకు అర్థమై చస్తుంటే కదా. ఏంటి, నీ మనసులో నేనున్నానా? ఏది ఒక్కసారి చూడు నువ్వు అంటూ సీట్ బెల్ట్ లాగి పడేసి అర్జున్ కోట్ బటన్స్ అన్నీ తెంపి పడేసి చూస్తుంటే, ఏయ్ ఏం చేస్తున్నావే, వదులు. నువ్వేగా నీ మనసులో నేనే ఉన్నానన్నావు. ఉండు, ఉన్నానో లేదో చూస్తాను అంటూ లేచి అర్జున్ ఒళ్ళో కూర్చోడానికి ట్రై చేస్తుంటే, ఏ అమ్ము వద్దు, డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత చూపిస్తా అని ఎంత చెప్తున్నా వినకుండా, ఒక్కసారి చూస్తాను బావా, ఏం కాదులే అంటూనే తన ఒళ్ళో కూర్చుని అర్జున్ గుండెల మీద చూస్తుంటే, రోడ్డు కనపడకుండా అడ్డంగా ఒళ్ళో కూర్చున్న అమృత దెబ్బకి కారు అడ్డదిడ్డంగా వెళ్తుంటే అతి కష్టంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. గుండెల మీద నల్లటి నీలి మేఘాల్లా ఉన్న హెయిర్ తప్ప ఏమీ కనిపించకపోవడంతో, బావా ఇక్కడేం లేదు, మరి నేనెక్కడున్నాను? నవ్వుకొని, నువ్వు కనపడవే, లోపలుంటావు. అలాగా అంటూనే అర్జున్ గుండెల మీద తలపెట్టుకొని అక్కడున్న వెంట్రుకల్ని రౌండ్గా చుడుతూ గట్టిగా లవ్వుతుంటే, ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూనే మరే చేత్తో తన చేతిని గట్టిగా పట్టుకొని, ఏం చేస్తున్నావే, అలా చేయకు. ఏ ఎందుకు చేయకూడదు? విసుగ్గా, చేయకూడదు అంటే చేయకూడదు అంతే, నోరు మూసుకొని కూర్చో. తన ఫేస్ని అర్జున్ ఫేస్కి దగ్గరగా పెట్టి అతని కళ్ళల్లోకి చూస్తూ, అది కాదు బావా, మగాళ్ళ గుండెల మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటే భార్య మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందట. కానీ నీకేమో నా మీద ప్రేమే లేదు, ఎప్పుడూ తిడుతూనే ఉంటావు. అందుకే ఈ హెయిర్ ఇక్కడ ఉండకూడదు కదా. ఒసే తిక్కల్దానా, మందెక్కువై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే. ఇప్పుడు కానీ నోరు మూసుకుని కూర్చోలేదంటే నేను ఇక్కడే రోడ్డు మీద పడేసిపోతా, జాగ్రత్త. పడేస్తే పడే, నాకేం భయం లేదు, మళ్ళీ నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్తావు అంటూ చేతులు బార్లా చాపి చెప్తుంటే, తన మొహానికి తగులుతున్న ఆమె స్తనద్వయానికి ఉక్కిరి బిక్కిరవుతూ, అమ్మూ సరిగ్గా కూర్చో. సరిగ్గానే కూర్చున్నాను కదా బావా, ఇంకెలా కూర్చోవాలి? అయినా ఎందుకు ఎప్పుడు నువ్వు చిటపటలాడుతూ ఉంటావు? ఈ మొహం మీద ఎప్పుడూ కోపమేనా అంటూనే గట్టిగా అర్జున్ బుగ్గ మీద కొరికేసింది అమృత. ఆ అని గట్టిగా కేకేసి, ఇలా కొరికావేంటే? కొరికిన చోట చేత్తో తడుముతూ, నొప్పి పుట్టిందా బావా? సారీ అంటూనే ఆ ప్లేస్లో పెదవులతో ముద్దులు పెడుతుంటే నవ్వుకుని, ఇంత దగ్గరగా ఉంటే ఏదోలా ఉందే, ప్లీజ్ కొంచెం దూరంగా ఉండు. నేను ఇలానే కూర్చుంటాను, నువ్వు ఇలానే ట్రై చేయాలి అంటూ అర్జున్ ముక్కుని తన ముక్కుతో రాస్తూ అతన్ని పూర్తిగా మరో లోకానికి తీసుకెళ్తుంది అమృత. ప్లీజ్ చెప్పిన మాట వినమ్ము అంటున్నా తను ఎంతకీ అతని ఒళ్ళో నుండి కదలకపోవడంతో ఒకచోట సైడ్కి కార్ పార్క్ చేసి అతి దగ్గరగా తగులుతున్న ఆమె అధరాలను చూస్తూ ఆత్రంగా వాటిని అందుకున్నాడు అర్జున్. మత్తులో ఉన్న అమృతకి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంటే కాసేపు గింజుకున్న తర్వాత అర్జున్ తలలోకి వేళ్లు చొప్పించి కాకింగిలి తీయదనాన్ని ఆస్వాదిస్తుంటే 10 నిమిషాల తర్వాత సడన్గా అర్జున్ని తోసేసినట్టే దూరం జరిపి కోపంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? తన షర్ట్ కాలర్ పట్టుకొని, నిజం చెప్పరా, ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావా అని మొహాన్ని అష్టవంకర్లు తిప్పుతూ కోపంగా అడుగుతుంటే
తన మెడ వెనుక చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కొని పెట్టుకున్నాను కదే ఆ రోజు హాస్పిటల్లో. అది నిజం కాదు, కళ. నీ మొహం, అది కళ కాదు, మనిద్దరి మొదటి తీపి గుర్తు. కళ్ళు మత్తుగా మూసుకుపోతుంటే, అవునా, నేనింకా కలే అనుకున్నాను. ఇంకోసారి ముద్దు పెడతావా బావా అని మత్తుగా అడిగింది. నవ్వి, ఇప్పటికి చాలు, ముందు రూమ్కి పద అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. వద్దు, నువ్వు ముద్దు పెడితే తప్ప నేను రాను అంటూ గట్టిగా అరుస్తూ గోల చేస్తుంటే, ఇలా తగులుకున్నావేంటే అంటూనే తనతో సహా కారులో వెనక్కి వాలిపోయి మరోసారి అధరామృతాన్ని చురుకుంటుంటే ఇద్దరూ మరో లోకంలో విహరిస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. కాసేపటికి తనని దూరం జరిపి, చాలా, ఇక పద అంటూ స్టీరింగ్ అందుకోబోతే అతని చేతులని మధ్యలోనే ఆపేసి వద్దంటూ తల అడ్డంగా ఊపుతుంది. ఏంటి? ఐ లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్ అంటూ అర్జున్ ముఖమంతా పెదవులతో ముద్దాడుతుంటే, అమ్ము, ఏం చేస్తున్నావు, వదలవే, ప్లీజ్ బావా, నాకింకా ఏదో కావాలనిపిస్తుంది అంటూనే అతని గుండెల మీద పెదవులతో దాడి చేస్తుంది అమృత. తెలియకుండానే వశం తప్పుతున్న శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటూ, అమ్ము ప్లీజ్, ఇప్పుడు కాదు, చెప్పిన మాట విను అంటూనే క్షణం కూడా లేట్ చేయకుండా అమృతని అలానే ఒళ్ళో కూర్చోబెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. బావా అని ఏడుస్తూ రాగం అందుకుంటే రూమ్కి చేరేసరికి కాళ్లతో తంతు కొడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అర్జున్కి 3 చెరువుల నీళ్లు తాగించి అతని షర్ట్ కాలర్ పట్టుకొని అలానే నిద్రలోకి జారిపోతుంటే సెల్లార్లో కార్ పార్క్ చేసి, అమలు, అమలు లే, రూమ్కి వెళ్దాం. నేను రాను, ఇక్కడే బాగుంది. ఇక లేవదని అర్థమై తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. అరమోడ్పు కళ్ళతో అర్జున్ని చూస్తూ 2 చేతుల్ని అర్జున్ మెడ చుట్టూ హారంలా వేసి తన భుజం మీద తలవాల్చి, బావా, బావా అని మత్తుగా పిలుస్తుంటే తన వైపు నవ్వుతూ చూస్తూ, ఏంటమ్మో, నువ్వు చాలా అందంగా ఉంటావు బావా అనగానే ఒక్క క్షణం నడవడం ఆపి, నువ్వు అంతకంటే అందంగా ఉంటావే. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నిజంగానా బావా? తన నుదుటి మీద ఢీకొట్టి, నిజంగా నిజం. అయితే నీకు నేనంటే ఇష్టమేనా? చాలా ఇష్టం అమ్ము, చాలా చాలా ఇష్టం. మనం ఇక్కడి నుండి వెళ్ళేలోపు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు ప్రపోజ్ చేసి ఇద్దరం జంటగా ఫ్లైట్ ఎక్కుదాం. సంతోషంగా, నిజంగానా బావా? హా అంటూనే తన రూమ్ రావడంతో తనని కిందకి దించి ఒక చేత్తో పట్టుకుని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న రూమ్ కీ తీసుకొని లాక్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్లి తనని బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేవబోతుంటే తనని వెళ్ళనివ్వకుండా తన షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది. అది గమనించని అర్జున్ పూర్తిగా బెండై తన మీద పడిపోయాడు. ఏమైందే? ఇందాకేగా నిద్రొస్తుందన్నావు, నిద్రపో. ఇప్పుడు రావట్లేదు బావా. రాకపోయినా పర్వాలేదు, పడుకో, నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోతుంటే, అదేంటి బావా, నీకు నేనంటే ఇష్టమన్నావు కదా, అలా వెళ్ళిపోతావేంటి? మనిద్దరం ఒక ఆట ఆడుకుందాం రా. ఈ టైంలో ఏ మాటలే? కింది పెదవిని పంటి కింద నొక్కి పట్టి, ఏ మాట అంటే, అన్ని ఆటలు ఆడుకున్నాం కానీ అమ్మా నాన్న ఆట ఒక్కసారి కూడా ఆడుకోలేదు కదా బావా అనగానే అలానే చూస్తుండిపోయాడు అర్జున్.